ఈ వీడియోలో మాట్లాడిన మొత్తం నిజాలే అన్నమాట. దీనివల్ల చాలామంది క్రింజ్ గాళ్ళకు, వల్గర్ గాళ్ళకు మనోభావాలు దెబ్బతినొచ్చు. వాళ్ళకేమన్నా అయితే మాత్రం పోయి బాయిలో దుంకండి. ఐ డోంట్ కేర్ ఆఫ్ యూ. అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ, బూతులు మాట్లాడుకుంటూ వైరల్ అయిన కొందరు ఆణిముత్యాల గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. అదే మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. మనం మాట్లాడుకోబోయేది కొత్త కంట్రవర్సీ వచ్చింది కదా ఈ మధ్య. జైల్లో కూడా పోయిండు మనోడి పేరు ఏదో కాదు, పనుమంతు అలియాస్ ప్రణీత్ హనుమంతు. పేరు ఇంత మంచిగా పెట్టుకుంటూ దరిద్రునికి ఏముట్టిందో కానీ లైవ్ స్ట్రీమ్లలో అడ్డమైన డైలాగులు, డార్క్ కామెడీ చేసుకుంటా పిచ్చి కుక్క కరిచినట్టే చేసిండు అనమాట రీసెంట్గా. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ దిస్ వీడియో. ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ పనుమంతు అనేటానికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో వాడు లైవ్ స్ట్రీమ్లు చేసి మీమ్స్ మీద రియాక్షన్ ఇస్తారు అనమాట. చాలా మంది మీమ్స్ మీద రియాక్షన్ ఇస్తారు, నేను కూడా ఇస్తాను మీమ్స్ మీద రియాక్షన్. బట్ ఈ డార్క్ గాడు ఏం చేస్తారంటే, ఎంత డార్క్ పోతారంటే ఒక డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ కూడా డార్క్గా చేస్తాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ సోషల్ మీడియా ఈ మధ్య ఈ టైప్ కంటెంట్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. ఏందో నాకు అసలు అర్థమవుతలేదు. నక్కకు తోడు కుక్క అన్నట్టు ఇంకొక కుక్క ఉంటుంది అనమాట పక్క పంటే. ఈడే బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు, కనిపిస్తున్నాడు కదా బ్రో. ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. చిన్నపిల్లలు సరదాగా వాడుకునే రైమ్స్ను కూడా మీరు మీ చెత్త మైండ్ తోటి ఇలా ఆలోచించినంటే మీకు ఈ భూమి మీద బతికే అవసరం లేదురా రే. మీరు వెళ్ళిపోరు ఇక నుంచి. ఇలాంటి డార్క్ హ్యూమర్స్ చేస్తే నీ డార్క్లో పెట్టుకోగాని సోషల్ మీడియాలో కాదు. Bro, what can be a word that the daughter can say to the dad which is and also father daughter? అరే పనమంతుగా ప్రతి క్రియేటర్కి ఒక లైన్ ఉంటుందిరా, నువ్వు ఆ లైన్ క్రాస్ చేస్తున్నావు. అయిపోయింది బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. ఈయన కొడుకులు 24 hours ఇంకొగ్నేటో ట్యాబ్లోనే ఉంటారు కాబట్టి బ్రెయిన్లో మొత్తం అదే తిరుగుతున్నట్టుంది. ఈ పనుమంతు పత్తిత్గానికి ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది. బ్రాడ్కాస్ట్ ఛానల్ తెలిసి ఉంటుందా మీకు? ఐడియా ఉంటుంది ఆల్రెడీ. సో ఆ ఛానల్లో వీడు ఎలాంటి రీల్స్ అండ్ మెసేజెస్ షేర్ చేస్తారంటే, ఇక వల్గర్ ఇంటూ 200 అంటే ఎట్లా ఉంటుందో అట్లా షేర్ చేస్తారనమాట. ఈ పనుమంతు గానికి అప్పుడప్పుడు బ్రెయిన్లో పురుగు తిరుగుతుందో ఏమవుతుందో కానీ అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లైవ్ వస్తాడు. ఇన్స్టాగ్రామ్ లైవ్ వస్తే ఏం ప్రాబ్లం బ్రో, ఏముంది అంతగానో అని అనుకుంటారా? బట్టలు ఇప్పేసి ఇన్స్టాగ్రామ్లోకి లైవ్లోకి వస్తాడు. గివింగ్ అప్ అని కాదు, నువ్వు గివ్ అప్ చేయరా పిడబోతుంది. నువ్వు గివ్ అప్ చేసేయి. గివ్ అప్ చేసాడు కాకుండా ఓ పని చేయి, ఏదైనా బాయ్ చూసుకో మంచిది, నీళ్ళు లేని బాయ్, దాంట్లో దుంకు పిడబోతుంది. అరే నీకు అంతగానం బట్టలు ఇప్పేసి లైవ్లోకి ఏంటంటే ఓన్లీ ఫ్యాన్ వేసుకోపోరా. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో చాలా మంది 18+ వర్డ్స్ యూజ్ చేస్తారు అండ్ 18+ వర్డ్స్ యూజ్ చేస్తే వైరల్ అవుతారు. అదేందో నాకు అర్థమవుతుంది. 18+ వర్డ్స్ యూజ్ చేస్తే వైరల్ అవుతారా? అయితే నేను కూడా యూజ్ చేయాలి చెప్పు. నాకు ఇంత కోపం వచ్చింది దేనివల్ల అంటే, ఈ బాటుగాడు నా ఫేవరెట్ లార్డ్ కృష్ణ మీద బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన, అది కూడా ఆన్ లైవ్ స్ట్రీమ్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం చూసి. కావాలంటే వీడియో చూడరు. Sorry guys. Bro, you can't. Okay. Abuse about Krishna's profession, bro. భయ్యా పత్తిత్తు ఏకయ్య పనుమంతు, నువ్వు ఈ వీడియో చూస్తుంటే కనుక నీకు ఒకటే చెప్పాలనుకుంటు, నువ్వు బయట ఎవరికైనా దొరికినావు అనుకో చెక్కేస్తారు. నువ్వు హిందూ రిలీజన్ని ఫాలో అవ్వకపో, వీ డోంట్ కేర్. బట్ ద ప్రాబ్లం వచ్చేసి నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా నువ్వు ఇట్లా ఇన్స్టాగ్రామ్లలో లైవ్లకు వచ్చేసి, యూట్యూబ్లో లైవ్లకు వచ్చేసి పిచ్చుకుక్క కరిచినట్టు మాట్లాడినావు అనుకో చెక్కేస్తారులే ఈ రోజంతా. సో నేను మీకు స్టార్టింగ్ చెప్పినా కదా, ఈ వల్గర్ గాడు లైవ్ స్ట్రీమ్లో ఒక చిన్నపిల్ల పైన అట్లా వల్గర్ మాటలు మాట్లాడాడని చెప్పేసి. ఆ వీడియోని ట్విట్టర్లో మన తెలంగాణ పీపుల్స్ అండ్ ఏపీ పీపుల్స్ కలిసి తెలంగాణ సీఎంని, ఏపీ సీఎంని అండ్ పోలీసులని ట్యాగ్ చేసుకుంటా సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను ట్విట్టర్లో రిప్లై ఇచ్చిండు. అండ్ దాంతోపాటు మనం ఇదంతా జరిగినాక కూడా మన పనుమంతు గాడు ఒక అపాలజైస్ వీడియో పెట్టిండన్నమాట. అపాలజీ ఆ వీడియోలో సారీ చెప్తాడేమో, ఐఎమ్ రియలీ సారీ, నేను అలా మాట్లాడేది లేకుండే అని అంటాడేమో అనుకున్నాం. కానీ వాడు ఏమంటుందంటే మనదే తప్పంట, మనమే తప్పు యూజ్ చేసినామంట, మనమే అసలు డార్క్ జోక్ను అర్థం చేసుకోలేదంట, వాందే కరెక్ట్ అంట. నా పేరు ప్రణీత్. గత 2 రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన తప్పు. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూజింగ్ అని వీడియో ఫ్రీడమ్ అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. అందులో మేము ఏదైతే రీల్కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనుకుంటున్నాను. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ మే.
ఈ పనుమంత్ గాడు ఏమంటుండంటే జనాలే రాంగ్గా పోర్ట్రే చేసిరంట వాని వీడియోస్ని. ఎస్, ఇదే సరిపోదు అనుకుంటే కొందరు యూట్యూబ్లో ఉన్న పకోడీ గాళ్ళు రోస్టర్స్ని వారిని కలుపుతున్నారు అనమాట. అసలు యూట్యూబర్లో రోస్టర్స్ అయ్యొచ్చు, ట్రోలర్స్ అయ్యొచ్చు, ఏ చెప్పుతో కొట్టాలి అనేటటువంటిది మీరే డిసైడ్ కండి. భయ్యా ఒక్కడే గుర్తుపెట్టుకోరు, రోస్టర్స్ వాడు అస్సలు మిక్స్ గారు. రోస్టర్స్ లో ఫ్యామిలీ ఫ్రెండ్లీ రోస్టర్స్ ఉన్నారు అండ్ వాడికి రోస్టర్స్ కి అస్సలు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాడు చేసే రోతని మొత్తం రోస్టింగ్ తో పోల్చేయడం అనుకో చాలా బాధగా ఉంటుంది. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ రోజు వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొంచెం డిఫరెంట్ వీడియో చేసిన నేను, లైక్ ఈ టైప్ వీడియోస్ వస్తుంటాయి ఇంకా ఫ్యూచర్లో. అండ్ ఈ వీడియో చేయాలనిపించింది, ఎందుకు నాకు తెలియదు, బట్ చేయాలనిపించింది చేసేసిన. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో మేక్ షూర్ ద లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ సీ ద నెక్స్ట్ వీడియో. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోకుండా మాత్రం ఫాలో అయిపోండి. అండ్ బై బై, సీ యూ, బై. Hmm.